హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. మనిషి లోకములో జీవించటం కొన్ని నాళ్లే. ఆ కొన్ని నాళ్లు తన ఆత్మను పరిశీలించి కాపాడుకోవాలి. లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడి తన ఆత్మను ఎలా ఆయన కాపాడుకోబోతున్నాడు? మత్తయి 16వ అధ్యాయం 26వ వచనంలో స్వామి అన్నాడు, మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏం లాభం? ప్రభు ముందు ఒకరోజు నిలబడినప్పుడు ఆత్మకు బదులుగా ఆయన ఏం ఇవ్వగలడు? హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానమనగా మొదటిగా మనల్ని మనం తెలుసుకోవాలి. నేను ఎవరు? ఎక్కడ నుండి వచ్చినా, ఎక్కడికి వెళుతున్నాను? మనల్ని కూర్చి మనం తెలుసుకోవాలి. మన దేవుని కూర్చి తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడే మనం దేవుని అర్థం చేసుకోవచ్చు. మనం చేస్తున్న కార్యాల వలన ఎవరిని సంతోషపరుస్తున్నాను, ఎవరిని కోపపరుస్తున్నాను, ఎంతగా సమయాన్ని కేటాయించి మనల్ని మనం తెలుసుకుంటామో అంతగా మనల్ని మనం నడిపించగలము, మనల్ని మనం అర్థం చేసుకోగలము. తనతో సమయాన్ని కేటాయించు వారే తన్ను తాను అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, తన్ను తాను అర్థం చేసుకుని వారే దేవుని వాక్యమును విని దేవుని మార్గాన్ని తెలుసుకొని తమ జీవితాన్ని వారు నడిపించగలరు. దేవునికి ప్రీతికరమైన మార్గములో నడిపించగలరు. మొదటిది తన్ను తాను తెలుసుకోవాలి. రెండవది తన్ను తాను అర్థం చేసుకోవాలి. మూడవది దేవుడు ఎలా మనల్ని నడిపిస్తున్నారని రహస్యాలను తెలుసుకోవాలి. ఆయన తలంపులు, ఆలోచనలను తెలుసుకోవాలి. నాలుగవది దేవుని తలంపులకు తగిన విధముగా మన తలంపులను మలర్చి మార్చి ఉన్నత జీవితం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలను కూర్చి మనం ధ్యానిస్తున్నాం. 40 సంవత్సరాలు వారితో ఉండి వారిని నడిపించుటకు దేవుడు సిద్ధమయ్యాడు. వారి ముందు వెళ్లి నడచాడు. కానీ ఆ ప్రజలు ఆ దేవుని మహత్కర ప్రేమను, ఆయన శక్తిని, ఆయన కరుణను వారు మర్చిపోయారు. ఆ రోజు సమస్యలు వారిని పట్టుకొనింది. అయ్యో మోషే, ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు అడిగారు, మమ్మల్ని కాపాడు మోసే. హల్లెలూయా. మోషే ప్రార్థించాడు. ఆ ఎర్ర సముద్రంను చీల్చి దేవుడు వారికి దారి చూపించాడు. ప్రభు, మాకు ఆహారం కావాలి. మోషేను చూచి ఏడ్చారు. మోషే ప్రభుని అడుగగా మన్నాను కురిపించారు. అయ్యో, మేము దాహంతో ఉన్నాము. బండ నుండి నీళ్ళిచ్చారు. ఇప్పుడు మోషే వెళ్ళి చాలా రోజులైంది. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని మొదటి దశలోనికి రాసిన లేక 5వ అధ్యాయం 24వ వచనం పడుతుంది. కానీ వారు మరిచిపోయారు. దేవుని మరిచిపోయి, అయ్యో, మనము ఈ నిర్జన చోటలో ఉన్నాము, ఎడారిలో ఉన్నాము, మనల్ని నడిపించు మోసే లేడు కనుక మనల్ని నడిపించుటకు ఒక దేవుడు కావాలని తలచారే. కానీ వారిని నడిపించు ఆ యెహోవా దేవుని మరిచిపోయారు. మోసే పలికాడు కదా, మీ దేవుని పేరు ఉన్నవాడు, ఆయన సజీవుడుగా ఉన్నవాడు. కానీ ఆ దేవుని యెహోవా తండ్రిని వారు మరిచిపోయారు. కనుక దేవుని గొప్ప ఆజ్ఞకి వారు గురి అయ్యారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను వారు కోల్పోయారు. కానీ దేవుని మహాకృప వలన మళ్ళీ ఆ దేవుడు వారికి ఆ 10 ఆజ్ఞలను ఇచ్చారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలా సార్లు ఆ రోజు వస్తున్న చిన్న చిన్న సమస్యలు, ఆ రోజు ఎవరెవరో పలుకుతున్న మాటలు మన జీవితాన్ని నిర్ణయం చేయాలి. మన మొదలకూడదు. అందుకే శీలా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, కుమారా, దేవుని సేవ చేస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఉండు, శ్రమలకు సిద్ధంగా ఉండు. దారిలో వస్తున్న శ్రమలను చూచి నీవు కలవర చెందకు. హల్లెలూయా. కానీ
మరోవైపు ఆ దేవుని చూడండి. ఆ దేవుడు మోషేతో ఏమన్నాడు? నువ్వు అధైర్యపడకు, కిందికి వెళ్ళు. హల్లెలూయా. దేవుడు చెప్పలేదు నువ్వు నాతోనే కూర్చో. లేదు, నీ బిడ్డల్ని శ్రమలలో నీవు పాల్గొను, నీ బిడ్డల్ని నడిపించు. హల్లెలూయా. మనం ప్రజల్ని నడిపించాలంటే మనకు చాలా అవసరమైనది ధ్యాన జీవితం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో వాక్యం ఎట్లు పలుకుతుంది? ప్రతిరోజు స్వామి యెషయాని లేపాడు. ఆయన ఒక శిష్యుడిలా దేవుని పాదములపై కూర్చొని తన్ను తాను తెలుసుకున్నాడు. తాను ఎలా నడుస్తానని తన్ను తాను అర్థం చేసుకున్నాడు. దేవుని స్వరానికి, దేవుని తలంపుల ఆలోచనలకు తన హృదయాన్ని అర్పించాడు. దాని ప్రకారం తన తలంపులను మార్చుకున్నాడు. ఈ రోజు ఆ ప్రభుని చూచి అడుగుదాం. ఇదిగో నా దూత నీ ముందు వెళ్తుంది అని మోషేకి చెప్పి కోపముతో ఉన్న మనిషిని బలపరిచిన ఆ దేవుడు ఈరోజు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. ప్రార్థిస్తాం. తండ్రి, మాకు కూడా ధ్యాన జీవితం దయచేయండి. మొదటిగా మేము మమ్ము తెలుసుకో, మేము ఎవరము, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, మమ్ములను మేము అర్థం చేసుకోవాలి. మూడవది, దేవజనుడు మోసి ఏడ్చాడే. నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో, దేవా నీకు ఇష్టమైనచ్చు నీ మార్గమును మాకు చూపించు. అయ్యా, నా మీద కరుణ చూపించి నీ మార్గాన్ని చూపించు. ప్రతిరోజు అడగాలి, స్వామి నీ చిత్తం ఏమిటి తెలియచేయి. నాలుగవది, నీ చిత్త ప్రకారమే, నీ స్వరం ప్రకారమే మా జీవితాన్ని మేము మలచుకోవాలి. ఈ 4 వరాలను దయచేయమని అడుగుదాం. మనం కలిసి ప్రార్థిస్తాం. మహాకృపకు ఊటయైన దేవా స్తోత్రం. నీ నామమున కుమ్మికుడి ఈ మా బిడ్డలందరినీ ఆశీర్వదించగా, మోషేలాగా అన్ని వరములు కృపను పొంది కూడా తమ కోపాన్ని అణచుకోలేక తమ గుణాల ద్వారానే ఒక్కొక్కరిని నాశనం చేస్తున్నామయ్యా. మాకు ధ్యాన జీవితం దయచి ప్రతిరోజు సమయాన్ని కేటాయించి నీ పాదములపై కూర్చొని నా తలంపులను నేను తెలుసుకోవాలి, నా ఆలోచనలు నేను తెలుసుకోవాలి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని తెలుసుకోవాలి. మూడవది, ప్రతిరోజు నీ వాక్యం వినాలయ్యా, నీ స్వరమును వినాలయ్యా, నీతో మాట్లాడాలయ్యా. నాలుగవది, నీ స్వరం పలికినట్లు నా జీవితాన్ని మలచుకోవాలి. భాగ్యం నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. స్వామి, నాతో కలిసి ప్రార్థించే ప్రతి బిడ్డను తాకి గుణపరచమయ్యా. నువ్వు పరమ వైద్యుడు, నువ్వు మహాకృపగల దేవుడు. ఈ క్షణము ఎంతో మందిని నీవు తాకి గుణపరుస్తున్నావు. ఎవరు ఆ రూప తలలో చాలా వేదనతో ఉన్నావు. రూప, నీవు చేయు కార్యములో నీకు లాభమే లేదని తలస్తున్నావు. నీ భర్త వలన ఏ లాభం అంటున్నావు? బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ప్రభువునకు నీ హృదయాన్ని అర్పించు. నువ్వు జీవిస్తావు. నీ తలలోని వేదన ఈ క్షణమే తీసివేసిన యేసు నీ జీవితమంతా నీతో ఉండి నిన్ను నడిపిస్తారు. ఎవరు ఆ కృపావల్లి నీ వెనుక భాగంలో ఎడమ వైపు చాలా వేదనతో ఉన్నాడు. దేవుడు నిన్ను తాకి గుణపరుస్తున్నాడు. ఈ క్షణము ప్రభు దర్శనమును చూపిస్తున్నాడు. ఎంతో మంది, ప్రభువు నీ మార్గమును మాకు చూపించు, నీ రెండవ రాకడ కోసము తయారు చేయు అని కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. ఈ పాపపు లోకములో, కోపం, క్రోధం, మోహములో అయ్యా మేము చిక్కుకోకుండా నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్త ప్రకారం జీవింప మమ్ము తయారు చేయమని ఏడుస్తున్నారు. వారిలో ఒక్కడు సురేష్, నీవు సెమినరీకి వెళ్లి తిరిగి వచ్చేశావు. ఎన్నో వేదనలతో ఉన్నావు. స్వామి నన్ను దండిస్తున్నాడు అంటున్నావు. లేదు, నీ దేవుడు మహా కృప గలవాడు. మోషే ముందు వెళ్లిన వాడు నీతో వెళుతాడయ్యా. నువ్వు ధైర్యం తెచ్చుకో, ధ్యానం చేయి.
రేయింపవలు ధ్యానం చేయి. నిన్ను నీవు తెలుసుకో. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఈ కోపముతో ఎక్కడికి వెళుతున్నావు? మూడవది, దేవుని స్వరమును విను. దేవుని స్వరం ప్రకారం, వాక్య ప్రకారం జీవించుటకు, దానికి విధేయత చూపించుటకు నిన్ను ప్రభువునకు అర్పించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము నీతో ఉండి నిన్ను నడిపింతురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ఆమేన్. చిరునామా ఫల క్రీస్తురాజ్ 4-15/2, సర్వే నెంబర్ 113, హిమాయత్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్, వయా CBIP, RR డిస్ట్రిక్ట్ 500075, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9172523888 మరియు 917762323888.